ప్రభు స్తోత్రాలు. దేవుడు మరి ఒక దినం ఇచ్చాడు. ఈ దినాన్ని దేవుని మాటలు మనము ధ్యానించేదానికి ప్రభు కృప చూపించాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనం, సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును. ద ట్రూత్ షల్ మేక్ యూ ఫ్రీ. సత్యా తుమ్యే స్వతంత్ర కరేగా. స్వతంత్రము కావాల. స్వతంత్రం కావాలంటే బానిసత్వం పోవాల. మన దేశం కూడా ఒకప్పుడు బానిసత్వం ఉండే. 1947 సంవత్సరంలో స్వతంత్ర దేశమైంది. అయితే మనం పాపము చేయు ప్రతివాడు పాపానికి దాసుడు. అయితే దాసోహం పోతూనే స్వతంత్రత వస్తుంది. 2 పేతురు 2:19 తామే భ్రష్టత్వములు దాసులయుండి అట్టి వారికి ఆ స్వాతంత్రము ఇత్తుమని చెప్పుదురు. ఒకడు దేని వలన జయింపబడునో దానికి దాసుడగును. అయితే దాసోహం పోవాలి. పాపము చేయు ప్రతివాడు పాపానికి దాసుడు. పాపం పోగొట్టుకోవాల. పాపం పోగొట్టేవాడు యేసు ఒక్కడే. రోమా 6:16 లోబడుటకు దేవునికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురు. ప్రార్థిస్తాం. ప్రభువా, మీరు ఎంతైనా నమ్మదగిన దేవుని. మేం బలాన్ని పుంజుకొని ముందుకు సాగేదానికి మీ కృప మాకు ప్రసాదించమని, వినుచున్న శ్రోతలందరినీ కనికరించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.